రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతోంది. కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు లోక్ భవన్ కు చేరుకుంటారు. మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్స్ పరిశీలనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లే అవకాశం ఉంది. మంత్రి పొంగులేటిని కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ మండలిలోనూ రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతిపై గళమెత్తాలని బీఆర్ఎస్ సభ్యులు నిర్ణయించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ నేతలు రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి అదేవిధంగా మంత్రి పొంగులేటిపై ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? చూసిన కాసేపట్లోని బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి కూడా ఇప్పటివరకు ఏదైతే క్రషర్స్ పర్మిషన్ లేకుండా వాటన్నిటిని కూడా విజిట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రకటించారు. కాసేపట్లోనే ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ క్రషర్స్ వద్దకు చేరుకుపోతున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ పరిశీలించబోతున్నారని చెప్పుకోవచ్చు. కావాలని ప్రభుత్వం మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా శాసనసభలో కూడా డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు తప్ప మంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినంత వరకు రాఘవ కన్స్ట్రక్షన్ ఉందో ఆ ప్రభుత్వానికి కూడా వాటా వెళ్తున్నాయి కాబట్టి అయిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ కూడా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం ఉంది. కలిసి ఇప్పటికే గవర్నర్ కూడా ఇవ్వగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి మాత్రం కలిసిన ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు ఇంకా 20 స్కామ్లు కూడా అంటే రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాటిపైన కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఈ స్కామ్లకు సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెట్టలేదనే దానిపైన కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ కూడా ఇదే విషయాన్ని కూడా తెలియకపోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 20 స్కామ్లు జరిగాయి. 20 స్కామ్లకు సంబంధించి కూడా ఇప్పటివరకే అసెంబ్లీలో మాత్రం స్పీకర్ కూడా ఇచ్చాము, అదేవిధంగా గవర్నర్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. మధ్యాహ్నం తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరికితే మాత్రం మధ్యాహ్నం కూడా రాజ్భవన్ లోక్ భవన్ కూడా వెళ్ళబోతున్నారు. లోక్ భవన్ వెళ్ళిన తర్వాత లోక్ భవన్ లో కూడా ఆ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే క్రషర్స్ ఉన్నాయో క్రషర్స్ కు సంబంధించిన దానిలో పర్మిషన్ లేకుండా ఒక పక్క నడుస్తున్నాయి. అదేవిధంగా పర్మిషన్ లేకుండా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిపైన పెనాల్టీ వేశాము, ఫైన్లు వేశామని చెప్తుంది. కానీ పర్మిషన్ లేకుండా ఏ విధంగా ఆ ఫైన్లు వేశారు, దాన్ని సీజ్ చేయాలి, సీజ్ చేసి కూడా ఆ జైలుకు పంపాలి అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే మాత్రం రాఘవ కన్స్ట్రక్షన్ అనేది కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే పదే చెప్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తామని చెప్పేసి కూడా ఒక పక్క ప్రకటించిన నేపథ్యం అందులో మాత్రం ఆ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే ఉంటారు కాబట్టి అక్కడ మాత్రం పారదర్శకంగా కూడా జరిగే అవకాశం లేదు విచారణ అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే టార్గెట్ చేస్తుంది. హౌస్ కమిటీ వేయడం ద్వారా మాత్రం హౌస్ కమిటీ వేస్తే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడెక్కడ లీగల్ కషన్స్ నడుస్తున్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో హౌస్ కమిటీ మాత్రం సభకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే పట్టుబడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. నిన్న ఇదే అంశాన్ని కూడా దాదాపు 3.5 గంటల పాటు కూడా శాసనసభలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా నిల్చొని ఒక నిరసన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా నిన్న డిమాండ్ చేశారు. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా గన్పార్ వద్దకు చేరుకుని కాసేపటి క్రితమే ఆ గన్పార్ వద్ద నుంచి కూడా మండలికి కూడా బయలుదేరారు. మండలికి బయలుదేరుతున్న సమయంలో కూడా ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆ ప్లకార్డులు పెట్టుకుని కూడా ప్రదర్శన చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన దానిపై కావచ్చు, అదేవిధంగా ఆ క్రషర్స్ ఏవైతున్నా క్రషర్స్ ఇప్పటివరకు ఆ పర్మిషన్ లేవు. కానీ పర్మిషన్ లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందులో వాటాల కోసం మాత్రమే ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాపాడుతుంది అంటూ కూడా పదే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూసిన కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ ఎమ్మెల్యేలందరూ కూడా క్రషర్స్ ఎక్కడైతే ఉన్నాయో క్రషర్స్ వచ్చి మాత్రం అక్కడ విజిట్ చేయబోతున్నారని చెప్పొచ్చు. రైట్ ప్రవీణ్.